మా ఇంట్లో ఈరోజు చేపల కూర చేస్తున్నాము. గుమగుమలాడుతుంది చూడండి మీరే. ఏం చేసినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయి పెట్టి కడాయిలో నూనె పోసినాము. నూనె పోసిన తర్వాత వచ్చేసి దానిలో కొంచెం పప్పు దినుసులు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి అది నూనె బాగా ఎగిన తర్వాత ఏం చేసినామంటే చూడండి మీరే, బాగా ఎగుతుంది, చట్పట్ చట్పట్ అంటుంది అది. దానిలో వచ్చేసి కొంచెం ఎర్రగడ్డలు పోసుకున్నాము. ఎర్రగడ్డలు పోసుకున్న తర్వాత అది బాగా గోల్డ్ కలర్లో వచ్చేసరి దాకా బాగా వేడి చేసుకున్నాం అన్నమాట. తర్వాత ఏం చేస్తున్నామంటే టమాటాలు కర్రీ మిక్సీ చేసి నూనెలో వేసినాము. నూనెలో వేసిన తర్వాత బాగా కలిపి తర్వాత వచ్చేసి ఏం చేసినామంటే అది బాగా మసాలా వాసన పోయేదాకా టమాటాలు బాగా వేగేస్తున్నాము. తర్వాత ఏం చేసినామంటే 2 పొడి ధనియాల పొడి, తర్వాత కారం 3 స్పూన్లు వేసినాము. చూడండి మీరే, కారం వచ్చేసరికి 3 స్పూన్లు వేసింది మా అమ్మ. ఆ తర్వాత ఏం చేసినామంటే చెక్క లవంగాలు అవి కొంచెం మసాలాలు మిక్సీ కొట్టి ఏం చేసినామంటే 1 స్పూన్ వేసుకున్నాము. దాంట్లోకి చేపల కూర బాగుండాలి కాబట్టి లవంగాలు చెక్కలు వేసుకున్నాము. తర్వాత ఏం చేసినామంటే చేపలు వేసుకుని బాగా చేపలకి మసాలా పట్టిందాకా కలిపినామన్నమాట. చూడండి మీరే, చిన్న చేపలు ఏమంటారు, మెత్తలు ఏమంటారు దాన్ని తెలియదు నాకు, కానీ బాగా కలిపి మసాలా దానికి పట్టేలాగా ఉండింది. తర్వాత ఏం చేసినామంటే పచ్చ చింతాకు వేసినాము. చింతాకు వేసిన తర్వాత బాగా కలిపినాము అన్నమాట. వేసిన తర్వాత లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం కొత్తిమీర